జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విజేత వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకిత భావం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 28, 2025 బుధవారం. తిథి విదియ, రాత్రి 1:54 వరకు, తదుపరి తదియ. నక్షత్రం మృగశిర, రాత్రి 12:29 వరకు, తదుపరి ఆరుద్ర. యోగము ధృతి, రాత్రి 7:09 వరకు, తదుపరి శూలము. కరణం బాలవ, మధ్యాహ్నం 3:25 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 1:54 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:35, చంద్రోదయం ఉదయం 6:21, చంద్రాస్తమయం రాత్రి 8:11. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:42 వరకు, యమగండం ఉదయం 7:12 నుండి 8:49 వరకు, గుళిక కాలం ఉదయం 10:27 నుండి మధ్యాహ్నం 12:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:31 వరకు, వర్జము ఉదయం 7:53 నుండి 9:20 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4:33 నుండి 5:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 5:34 నుండి 7:10 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుండి 4:30 వరకు. మే 28 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ, రాత్రి 1:54 వరకు ఉంది, తదుపరి తదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ రెండు తిథుల్ని పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించరు. లగ్న ముహూర్తాలు కూడా ఈ రోజు చంద్ర దర్శనం తర్వాత నుండి పెట్టుకోవాలి. ఈ రోజు చంద్ర దర్శనం సాయంత్రం 6:35 నుండి 8:06 వరకు ఉంటుంది. ఈ రోజు రాత్రి 12:29 వరకు ఉన్న మృగశిర నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఇంకా ఈ రోజుతో కర్తరి ముగుస్తుంది. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చంద్ర దర్శనం అయిన తర్వాత నుండి చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 1:36 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 1:36 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 1:36 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి.
ఈ రోజు ప్రత్యేకతలు 1994వ సంవత్సరంలో ఐఎన్ఎస్ శంకుల్ జలంతర్గామి భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తర్వాత 2008వ సంవత్సరంలో నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. జానపద బ్రహ్మగా పేరు పొందిన తెలుగు సినీ దర్శకులు, నిర్మాత బి విఠలాచార్య గారి వర్ధంతి. సినీ నటులు, తెలుగుదేశం పార్టీ స్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జయంతి. తెలుగు సినీ సంగీత దర్శకులు కోటి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 28 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి అంతా మంచే జరుగుతుంది. కర్కాటక రాశి విశ్రాంతిగా గడుపుతారు. సింహరాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. కన్యా రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. తులారాశి ఉత్సాహంగా గడుపుతారు. వృశ్చిక రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. మకర రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కుంభరాశి ప్రశాంతంగా గడుపుతారు. మీన రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.